భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రంకు చైర్మన్ పదవి రావడంతో సంతోషదాయకమని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంటి కలను నెరవేర్చుతూ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, ఇల్లు అంటే 4 గోడలు కట్టి సిమెంట్ పోయడం కాదని, అది ఒక పేదవాడి ఆత్మాభిమానానికి సంబంధించిన సున్నితమైన విషయమని అన్నారు. ప్రజానికి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు మనస్ఫూర్తిగా వారు ఈ పదవిలో పూర్తి కాలం ఉండి రైతాంగానికి మంచి పనులు చేస్తూ నిండా వేలు వారు జీవితాన్ని అనుభవించాలని కూడా ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు తెలియదు కాదు, మీ అందరి కష్టపడంతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ పేదవాడికి ఇబ్బంది కలగొద్దని, ప్రతి పేదవాడికి భగవంతుడి అండగా ఉండాలని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడి గుమ్మానికి పంపాలని ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేము కానీ, అధికారులు కానీ నిత్యము తప్పిస్తూ ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించే దానిలో బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియదు కాదు. ఆనాడు 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేయని అనేక కార్యక్రమాలని అప్పుల రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టిపోతే ఆర్భాటాలకి ఎత్తులకి పోకుండా ఏది చేయగలుగుతామో ఏది చేయలేమో ప్రతి వర్గానికి చెప్తూ పేదవాడికి గౌరవాన్ని భంగం కలగొడుకుండా